రైతులకు డబ్బులు ఇవ్వచ్చు కాక మరి అటువంటి పచ్చని పొలాలు బియ్యం అంటే ధాన్యం డెవలప్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కరువు అయిపోతుంది. మీకు మామూలు దానిలో బిల్డింగ్ కట్టడానికి పచ్చటి పొలాల్లో బిల్డింగ్లు కట్టడానికి డిఫరెన్స్ ఉంది బ్రదర్. పైల్ సిస్టమ్ వేయాలి. 30 feet లేదా 50 feet పైల్ సిస్టమ్, దట్ ఈస్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. ఎవడి మాట వినలేదు. ఒకసారి ఇక్కడన్నావు, ఒకసారి అక్కడన్నావు, ఒకసారి తూర్పు పడమర ఉత్తరాన్నావు, బినామీ పేరుతో పొలాలు కొనేసావు. కావలసింది 6 feet or 5 feet. మళ్ళీ చెప్తున్నా, పక్క రాష్ట్రాల్లో చూశావు, దోచేశావు, ఆంధ్రదేశాన్ని దోచేశావు. అసలు చెప్పాను కదా, చెప్పాలంటే రేపు మార్నింగ్ వరకు అని. ఏమయ్యా కేసీఆర్ వీళ్ళిద్దరు అంటే మాట్లాడితే తప్ప చెప్పు. కేసీఆర్ గారు నేను మాట్లాడింది అప్పుడు మీ అందరికీ తెలుసు. అన్నదమ్ములు విడిపోయాం. ఆయన రాష్ట్రం, ఆయన కష్టాలు నష్టాలు నాకు తెలిసినంత వరకు మంచి చేస్తున్నాడు. నాకేమీ అక్కడ ఆస్తులు పెద్దగా లేదు, అన్ని తృప్తులు ఉన్నాయి. ఆయన రాష్ట్రాన్ని ఆయన బాగు చేసుకుంటా ఉంటే నువ్వు ఆ రాష్ట్రానికి వెళ్ళి ఏలు పెడితే, పక్కింటోడి ఇంట్లో ఏలు పెడితే చీమల పుట్టింది కదా, నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని చీమ ఉంటుందంట. ఆ రాష్ట్రానికి వెళ్ళి నేను మళ్ళీ చక్రం తిప్పుతా అన్నాడు. నువ్వెవడయ్యా? నీ రాష్ట్రాన్ని నువ్వు బాగు చేయి. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని చక్రం తిప్పుతా అంటే ఆయన పడగొడతావా? అందుకే నీకు కరెక్ట్గా బుద్ధి చెప్పారు. వద్దు, నీ రాష్ట్రం నువ్వు చూసుకో. కేసీఆర్ గారితో మాట్లాడితే తప్పు. అంటే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడితే రైటు, నీకు ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడితే ఏదో ఒకటి అంటగట్టేస్తావు. నువ్వు ఎందుకే ఇల్లు కట్టి రాత్రికి వచ్చేసావు? ఓటుకు నోటు కేసు, రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తివి నువ్వు. అందుకని అక్కడ ఉండలేక 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం అని చెప్పారు. అక్కడ ఉండలేక భయపడి అమరావతి, పోలవరం చెప్పేశావు. భయపడి పారిపోయి వచ్చావు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు లోటస్ పార్క్. ఏమన్నావు తెలుసా? లోటస్లో పార్కులో పక్షులుంటాయి, పక్షులను గెలిపించొద్దు అన్నాడు. పక్షి అంటే గౌరవాన్ని ఇవ్వయ్యా. మంచి కొలనముతల్లో మంచి పక్షులుంటాయి. జటాయు, శ్రీరాముడికి సహాయం చేసింది ఎవరు? జటాయు పక్షి. ఎస్, నా దృష్టిలో నువ్వు పక్షులు అన్నావు, నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి జటాయు అనుకో.